ఈ వీడియోలో పూసలతో హంసల్లే విధానంలో భాగంగా పార్ట్ 3 షేర్ చేస్తానండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో హంసల్లే విధానంలో భాగంగా పార్ట్ 3 షేర్ చేస్తానండి. కావాల్సిన మెటీరియల్ చూసేద్దాం. ఇంకా ఇదిగోండి, ఈ 2 కలర్స్ బీడ్స్ తీసుకుంటున్నాను. బ్రింజాల్ కలరు, వైట్ కలర్ బీడ్స్, 6 mm సైజ్ అనమాట. కంటి భాగానికి 2 బ్లాక్ బీడ్స్ తీసుకుంటున్నాను. అల్లుకుంటానికి ఒక నీడిలు, ఫిషింగ్ వైరు, కట్ చేసుకుంటానికి ఒక కట్టరు. ఈ మాత్రం ఉంటే సరిపోద్ది అనమాట మనకి. ఇక అల్లికలోకి వెళ్ళిపోదామండి. ఎలా అల్లాలో అనేది చూసేద్దాము. ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం పార్ట్ 1లో మీకు అడుగు భాగం షేర్ చేశానండి హంసకి. పార్ట్ 2లో ఈ బాడీ పార్ట్ ఇక్కడ షేర్ చేశాను. పార్ట్ 3లో ఈ వీడియోలో నెక్ పార్ట్ వేసేద్దామండి. ఇదిగోండి, ఇక్కడ నుంచి నెక్, హెడ్ ఈ భాగం అంతా ఈ వీడియోలో మనకి రెడీ అయిపోద్ది అనమాట. ఓకే అండి. ఇదిగోండి, పార్ట్ 2లో మీకు ఇక్కడ నేను షేర్ చేశా కదా. ఇదిగోండి, ఇలా రావాలి టోటల్ లుక్ అయితే. ఎక్కడ మనకి వంపు కానీ ఏమీ ఉండదు ఇక్కడ మధ్యన. ఇదిగోండి, ఇలా మీరు చెక్ చేసుకోండి ఒకసారి. మధ్యన 6 బీడ్స్ వస్తాయండి. ఫస్ట్ 6 రైట్ లెఫ్ట్ 6 బీడ్స్ వస్తాయి. మిడిల్లో 6 బీడ్స్ వస్తాయి. 1 2 3 4 ఇవి మొత్తం 5 బీట్ మెథడ్ వస్తుంది అనమాట. ఇక్కడ 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 ఓకే అండి, కనిపిస్తుందా? అలా ఉంటుంది అనమాట. ఇలా వస్తేనే మీకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట. ఇప్పుడు అల్లే విధానానికి ఇదోనో బ్యాక్ పార్ట్ అండి. మనం అల్లిక స్టార్ట్ చేసాం కదా, ఇదోనో అడుగు భాగం. ఇలా ఇది పై భాగం. ఇది ఒకటి మీరు అల్లేటప్పుడు చెక్ చేసుకోండి. ఇలా కాకుండా ఇలా పెట్టుకోవాలి. ఇది పై భాగం మనకి. ఇది ఇలా పైకి వస్తుంది. ఇది హంసకి వెనక భాగం. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ హెడ్ వేసేద్దాం. ఇక్కడ వస్తుంది హెడ్ పార్ట్ అనేది. ఓకే అండి. కరెక్ట్గా దీనికి ఎదురుగా మనకి 6 బీట్ ఫ్లవర్స్ వస్తుంది. చూడండి, ఇలా పట్టుకుని ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 ఎదురుగా చూసుకోండి. ఇదిగోండి, నీడిల్ని నేను అడుగు నుంచి ఎక్కిస్తున్నానండి. ఇది అడుగు భాగము, ఇది పై భాగం. ఇలా నేను నాట్ అడ్డం వస్తుందని నేను ఇక్కడ ఎక్కిస్తున్నా. ఈ 6 బీట్ ఫ్లవర్ ఉంది కదా, ఇక్కడ మనకి నాట్ అడ్డం రాదు. నేను ఇక్కడ ఎక్కిస్తున్నా అడుగు భాగం నుంచి. ఇక్కడ చూడండి, ఈ 6 బీట్స్ తీసుకుంటున్నాం ఎదురువి. 1 2 3 4 5 6 ఇక్కడ పోనిచ్చేసాను. వైర్ అనేది ఇదిగోండి ఇక్కడ ఉంది. ఈ ఫ్లవర్ తీసుకుంటున్నాం మనం. ఇక్కడ ఉంది వైర్ అనేది. నాకు రైట్ ఉంది. ఇక్కడ 2 బీట్స్ బేస్ అవుతాయి. బేస్ అంటే ఇక్కడ ఉన్నవి అని అర్థం. 4 బీట్స్ యాడ్ చేస్తున్నానండి. 1 2 3 4 4 + 2 6. వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ఇలా మరలా ఇక్కడ 1 బీడు రైట్ సైడ్కి వెళ్తున్నానండి. ఇలా ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేస్తున్నాను ఈ ఫ్లవర్లో నుంచి, ఈ బీడ్లో నుంచి ఇక్కడికి. ఇలా ఇక్కడ ఫస్ట్ ఉన్న 6 బీట్ ఫ్లవర్ ఏర్పడింది. తర్వాత 4 బీట్ ఫ్లవర్ ఏర్పడింది. మరలా ఈ 6 బీట్స్లో ఈ 2 బీట్స్ పైన ఉన్నాయి చూసారా, ఇవి తీసుకోండి. ఇక్కడ 1 2 3 2 బీట్స్ యాడ్ చేయాలి.
ఈ బీడ్లో నుంచి ఇలా ఇక్కడ 5 బీడ్ ఫ్లవర్ ఏర్పడింది. 6 4 5 మరలా తీసుకెళ్ళిపోవాలి. ఇక్కడ ఇంకొక బీడ్ ఉంటుంది కదండి, దానిలో కూడా తీసుకెళ్ళిపోదాం. స్టాండింగ్ బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. వన్ 2 3 బీడ్స్ ఉన్నాయి, 1 బీడ్ యాడ్ చేయాలి. ఇదిగోండి ఇలా అడుగున 6 వస్తుంది, సైడ్ 4 4 వస్తాయి, పైన 5 బీడ్ ఫ్లవర్ రావాలి. ఓకే అండి. మరలా ఈ 4 బీడ్ ఫ్లవర్ ఉంది కదా, ఇక్కడి నుంచి ఈ పైకి తీసుకొచ్చేద్దాం. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనకి ఈ స్టెప్ కంప్లీట్ అయింది. ముందుకి కొంచెం నెక్ పార్ట్ వేయటానికి అని చెప్పేసి కొంచెం ముందుకి పెంచామన్నమాట, ఫ్రంట్ పార్ట్. ఇక్కడ 5 బీడ్స్ రావాలి. 4 4 సైడ్ రైట్ లెఫ్ట్ 4 రావాలి, పైన 5 రావాలి, కింద అడుగు భాగం 6 బీడ్స్ రావాలి. ఇలా వచ్చిందో లేదో మీకు చెక్ చేసుకోండి, ఇలా అల్లుకున్నారో లేదో. ఓకే అండి. నెక్స్ట్ ఇదిగోండి, ఇక్కడ 4 బీడ్ ఫ్లవర్ తర్వాత ఇక్కడ 5 బీడ్ ఫ్లవర్ ఏర్పడింది కదా పైన, దీనిలో కూడా 1 బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోదాం. ఇలా చూసారు కదా. ఇప్పుడు ఈ 2 బీడ్స్ బేస్ చేసుకోవాలి. ఇక్కడ 5 ఉన్నాయి కదా, 1 2 బీడ్స్ బేస్ చేసుకోవాలి. 4 బీడ్స్ యాడ్ చేసుకోవాలి. 2 3 4 ఇదిగోండి 1 2 ఈ 2 బీడ్స్ తీసుకోవాలి. 1 ఈ బీడ్లో కూడా మనం తీసుకెళ్ళిపోవాలి. క్రాస్గా వస్తుంది అన్నమాట ఇలా. నెక్స్ట్ ఇక్కడ ఈ బీట్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోదాం. ఇటు కూడా టూ బీడ్స్లోకి 4 బీట్ మెథడ్లోకి ఒక బీడ్లోకి కూడా తీసుకెళ్ళిపోయాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి. 1 ఇదిగోండి ఇక్కడ వేసాం కదా, ఈ ఫ్లవర్లో నుంచి ఈ 2 బీడ్స్ తీసుకోవాలి. మిడిల్ బీడ్, ఈ కింద బీడ్, ఈ 2 బీడ్స్, మరలా ఈ 2 బీడ్స్ 1 2 3 4 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా ముక్కులాగా ఉంది కదా, ఇదిగోండి చూడండి. ఈ బీడు ఈ 2 బీడ్స్, మరలా ఈ 2 బీడ్స్. చూసారా, ఇటు 6 బీడ్ ఫ్లవర్ వచ్చింది, ఇటు 6 బీడ్ ఫ్లవర్, మిడిల్లో 6 ఇలా రావాలి డిజైన్. ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి, ఈ బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇలా ఈ 2 బీడ్స్ బేస్ అవుతాయి మనకి. ఇప్పుడు 2 వైట్ బీడ్స్, 1 బ్రింజాల్ ఇలా ఎక్కించుకోవాలి. వైర్ అనేది రైట్ సైడ్ ఉంది నాకు. ఇలా ఇలా రావాలి. ఎక్కడుందో ఒక్కసారి చూడండి, బ్యాక్ పార్ట్ కూడా ఎక్కడుందో చూసుకోండి. ఇది ముందుకి రావాలి. ఇలా 3 బీడ్స్ యాడ్ చేశాను. 1కి 2 సార్లు చూపిస్తున్నానండి. హంస కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుందండి మీరు వీడియో స్కిప్ చేస్తే మాత్రం. మరలా ఇక్కడ 2 బీడ్స్ ఉంటాయి. ఈ 2 బీడ్స్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. ఇలా
ఇక్కడ 1 2 3 ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేయాలి. వయ్యారంగా అల్లించుకుంటుందండి ఈ హంస మాత్రం. వయ్యారి హంస అంటారు చూసారా, అలాగే అల్లించుకుంటుంది ఈ హంస కూడా. అల్లికంత అయిపోయాక మీకే తెలుస్తుంది. ఇలా కొంచెం చిన్నదే అయినా అండి, మనం కొంచెం బుర్ర ఇక్కడ పెట్టాల్సిందేనండి దీనికి మాత్రం, ఈ షేప్ తేవాలంటే. ఇక్కడ 5 బీడ్ ఫ్లవర్ ఏర్పడిపోయింది. మరలా 2 బీడ్స్లోకి నీడిల్ తీసుకొచ్చేద్దాం. ఇదిగోండి, ఇటు సైడ్ ఉన్నాయి కదా రైట్. ఇదిగోండి ఇలా రైట్కి ఇటు వేసేసాము. ఇక ఇక్కడ 3 ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేయాలి. 1 బ్రింజాల్, 1 వైట్. ఇలా 1 2 3 2 యాడ్ చేస్తున్నాం. 5. నెక్స్ట్ ఇక్కడికి తీసుకొచ్చేద్దామండి, ఫ్రంట్కి తీసుకొచ్చేద్దాం నీడిల్. ఈ 2 బీడ్స్లో నుంచి కొంచెం ఇక్కడ ఇరుకుగా ఉంటుందండి, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలా తీసుకొచ్చేసి ఇక్కడ 2 బీడ్స్ వైట్ ఉన్నాయండి, దానిలో కూడా తీసుకొచ్చేద్దాం నీడిల్ని. ఇలా మరలా ఈ బ్రింజాల్ కలర్ బీడ్ ఉంది కదా, దీనిలో కూడా తీసుకొచ్చేద్దాం ఇలా పైకి. ఇక్కడ 1 2 3 4 అవుతాయి. 1 బీడ్ యాడ్ చేయాలి. ఇలా 5 బీడ్ ఫ్లవర్ ఏర్పడిపోద్ది ఇక్కడ. ఓకే అండి. మరలా ఈ కింద బీడ్లో నుంచి తీసుకొచ్చేసి ఇక్కడికి తీసుకొచ్చేద్దాం. అక్కడికి ఇలా చూస్తుంటే ఒక టాటాయిస్ ఉంటుంది చూసారా, తాబేలు అలా ఉందో చూడండి, ఫేస్ కానీ అలా ఉంటుందన్నమాట. ఇక్కడ వరకు మనకు అయిపోయింది కదా. ఇప్పుడు మీకు పైన 4 బీడ్స్ వస్తాయి. ఇలా 1 2 3 4. ఇక్కడ 5 రైట్ లెఫ్ట్ బ్రింజాల్, మిడిల్ 2 వైట్ బీడ్స్, ఇక్కడ 1 వైట్ బీడ్. ఇలా వస్తుంది. మనం నెక్స్ట్ స్టెప్ అండి ఈ 4 బీడ్స్కి వేస్తాం. 1 2 3 4 ఇలా పైకి వెళ్తుంది అనమాట. ఓకే అండి. ఇదిగోండి ఇలా ఇక్కడ వరకు చూసారా, ఇదిగోండి ఇక్కడ వరకు వేసేసాం. ఇప్పుడు ఇక్కడ వేసేస్తాం. మీకు ఇక్కడ డిజైన్ చేయటానికి మొత్తం ఇక్కడ నేను రెడ్ వేసా కదా, ఇక్కడ నేను బ్రింజాలు వాడుతున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 బీడ్స్ పడతాయండి. మొత్తం చాలా తక్కువ బీడ్సే పడతాయి, వేరే కలర్ చేంజ్ చేసుకుంటానికి మనకి. ఓకే అండి. ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. స్టెప్కి మారిపోతూ ఉంటుందండి ఈ హంస అల్లిక. ఇదిగోండి, అందుకే కొంచెం కొంచెం వీడియో పెడుతున్నా. ఇక్కడ 1 బీడు వైట్ బీడు బేస్ చేసుకోండి. 1 బీడ్కి 2 బ్రింజాల్ బీడ్స్ యాడ్ చేద్దాం. ఇలా ఓకే అండి. ఇలా మరలా ఈ పక్క బీడ్కి తీసుకొచ్చేయండి. సెకండ్ బీడ్ 4 బీడ్లో సెకండ్ బీడ్. ఇలా ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి. 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. వైట్ బీడ్స్.
మరలా ఇక్కడికి ఈ బీడ్లో థర్డ్ బీడ్లోకి ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా ఈ బీడ్లో నుంచి ఇదిగోండి నెక్స్ట్ ఇక్కడ 4th బీడ్ ఇది. మరలా పైకి తీసుకెళ్ళిపోదామండి. వన్ టూ త్రీ 1 బీడ్ మాత్రమే యాడ్ చేయాలి. ఇలా మీకు పైన 3 బీడ్స్ వస్తాయి. సైడ్లోనో 4 వస్తాయి, ఫ్రంట్లోనో ఇలా ఉంటుందండి. ఇక్కడ పైకి తీసుకొచ్చేద్దాం నీడిల్ని. ఈ స్టెప్ అయిపోయిందండి. ఇంకా మనం 4 బీట్ మెదడుకి అల్లితే ఇక్కడ మనకి 3 బీడ్స్ వచ్చాయి. 1 2 3 ఓకే అండి. ఈ బీట్లోకి నీడిల్ తీసుకొచ్చేద్దాం. చూసారా ఇటు 4 వచ్చాయి, ఇటు 4 ఇటు 4 అలా రావాలి. నెక్స్ట్ ఈ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేద్దాము. ఇప్పుడు మనం ఈ 3 వైట్ బీడ్స్ వచ్చాయి కదా, ఈ 3 వైట్ బీడ్స్కి మనం ఇప్పుడు అల్లుతాం. ఇక్కడ 1 బీడ్ ఉంది, వైర్ అనేది ఇక్కడ ఉంది నాకు. 2 వైట్ బీడ్స్ స్టార్టింగ్ ఈ 3 బీడ్స్లో ఫస్ట్ బీడ్కి 2 వైట్ బీడ్స్, 1 బ్రింజాల్ బీడ్ ఇలా తీసుకోవాలి. ఫస్ట్ బీడ్కి ఇలా, సెకండ్ బీడ్కి తీసుకెళ్తున్నాము. ఇక్కడ 2 బీడ్స్ ఉంటాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. థర్డ్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకొచ్చేసాను. ఈ బీడ్లోకి కూడా పైకి తీసుకొచ్చేయాలి. ఇలా ఇక్కడ 3 బీడ్స్ ఉంటాయండి. 1 2 3 1 బీడ్ మాత్రమే యాడ్ చేయాలి. ఇక్కడ నుంచి మనకి 3 బీట్ మెథడ్ అనేది కొనసాగుతుంది. మనం 4 బీట్ మెథడు ఎలా అంటామండి, అలాగే 3 బీట్ మెథడ్. ఇదిగోండి చూసారా, మరలా 3 బీట్స్ వచ్చాయి. 1 2 3 ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ 1 బీట్ డిజైన్ చేసేసాం. ఓకే అండి. ఇక ఇక్కడ ఇలాగే కొనసాగుతూ ఉంటుందన్నమాట అల్లిక. ఇక్కడ 1 బీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇక్కడికి తీసుకెళ్ళిపోతున్నాం. మరలా 3 బీట్స్లో ఫస్ట్ బీట్కి తీసుకొచ్చాను. ఇక్కడ కూడా 2 వైట్ బీడ్స్, 1 బ్రింజాల్ బీడ్ ఇలా తీసుకోవాలి. ఫస్ట్ మాత్రమే 3 తీసుకోవాలి. ఇదిగోండి ఇలా పట్టుకున్నా చూడండి. నా చెయ్యంక కూడా చూడండి మీరు ఒక్కసారి. ఫ్రంట్కి బ్రింజాల్ బీడ్ వచ్చింది. ఇక్కడ 1 బీడ్ 3 యాడ్ చేసాం, టోటల్ 4. నెక్స్ట్ సెకండ్ బీడ్ ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి, 2 యాడ్ చేయాలి. ఫస్ట్ 3 యాడ్ చేసాం, నెక్స్ట్ 2 యాడ్ చేస్తున్నాం. ఇదిగోండి థర్డ్ బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను.
తీసుకొచ్చి ఈ బ్రింజాల్ బీడ్లోకి కూడా ఈ కలర్ ఉంది కదా దీనిలో కూడా తీసుకెళ్తాం. ఇలా లాస్ట్కి ఇక్కడ 3 ఉంటాయి. 1 2 3 1 బీడ్ మాత్రమే యాడ్ చేయాలి. ఇది 3 బీట్ మెథడ్ అంటారండి. మరలా బ్రింజాల్ బీడ్లో నుంచి పైకి తీసుకొచ్చేద్దాం. ఈ స్టెప్ కూడా అయిపోయింది. మరలా నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాం. నెక్స్ట్ స్టెప్ మరలా 3 బీడ్స్ వచ్చాయి. ఫస్ట్ బీడ్ తీసుకుంటున్నాను చూడండి. ఇదిగోండి ఇలా ముందుకుంది ఫస్ట్ బీడ్. ఇక్కడ 3 బీడ్స్లో ఫస్ట్ బీడ్కి 2 వైట్ బీడ్స్, 1 బ్రింజాల్ బీడ్. బ్రింజాల్ బీడ్ అనేది ఇలా ఫ్రంట్కి వచ్చేట్టుగా ఎక్కించేసుకోండి. ఇలా డిజైన్ చేసుకోండి. ఇక్కడ ఎక్కించండి. ఇలా ముందుకు వచ్చేయాలి మనకి. నెక్స్ట్ థర్డ్ బీడ్. ఈ 3 బీడ్స్లో సెకండ్ బీడ్కి నీడిల్ తీసుకెళ్తున్నాను. 2 బీడ్స్ ఉన్నాయి, 2 యాడ్ చేయాలి. మరలా థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఈ బీడ్లోకి కూడా బ్రింజాల్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. ఇప్పుడు 1 2 3 ఉన్నాయి, 1 బీడ్ మాత్రమే యాడ్ చేయాలి. ఈ బీడ్లోకి ఇలా తీసుకొచ్చేసి ఈ వైట్ బీడ్లో నుంచి బయటకు వచ్చేసి ఈ పైకి కూడా తీసుకెళ్ళిపోదాం. మరలా మనకి 3 బీడ్స్ వచ్చాయి పైన వైట్ బీడ్స్. మరలా ఈ ఫస్ట్ బీడ్ ఎదురుకుందండి. నేను ఇలా ఎదురుకు పెట్టి చూపిస్తున్నా మీకు. 1 2 3 వేసాము. ఇక్కడ 1 బీడ్ ఉంది. మరలా 3 బీడ్స్లో ఫస్ట్ బీడ్ తీసుకున్నాము. 2 3 ఇలా సేమ్. సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. 2 బీడ్స్ అయినాయి. ఇది వెనక భాగం. ఇలా మరలా థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసానండి. ఈ బీడ్లోకి కూడా ఈ కలర్ బీడ్ ఉంది కదా దీనిలోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోదాం. వన్ 2 3 ఉన్నాయి. ఇక్కడ 1 బీడ్ మాత్రమే మనం యాడ్ చేయాలి. ఇలా మరలా బ్రింజాల్ బీడ్లో నుంచి పైకి వచ్చేద్దాం. ఇలా 1 2 3 4 ఇక్కడ కూడా 1 2 3 4 వేసేసాము. ఇక నెక్స్ట్ పైన మరలా 3 బీడ్స్ వచ్చాయండి. 1 2 3 ఫస్ట్ బీడ్ తీసుకున్నాము. ఇక్కడ మీకు 1 2 3 4 వరకు వేసేసి ఇంకా ఆపేసేయొచ్చండి. ఈ డిజైన్ అయిపోయింది. ఇక్కడ ఈ 3 బీడ్స్లో ఫస్ట్ బీడ్ తీసుకున్నాము. 3 వైట్ బీడ్స్ ఎక్కించుకోవాలి. ఇలా 3 + 1 4. ఇలా నెక్స్ట్ సెకండ్ బీడ్. టూ ఉంటాయి, 2 యాడ్ చేయాలి.
ఇక్కడ ప్లెయిన్ వస్తుంది అనమాట. డిజైన్ ఏమి కలరు ఆ బీడ్ను ఉపయోగించటం లేదు. ఇలా థర్డ్ బీడ్ తీసుకొచ్చేసి ఎదురుంది కదా, ఈ బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చేస్తే ఇక్కడ 1 2 3 ఉంటాయి. 1 బీడ్ యాడ్ చేసేటివేను. ఇదిగోండి ఇలా ఇక్కడ ప్లెయిన్తో ఇచ్చేసాం డిజైన్. మనకి మరలా పైన 3 బీడ్స్ ఏర్పడ్డాయి. ఓకే అండి, చూడండి ఇలా ఉంటుంది టోటల్. నెక్స్ట్ ఇక్కడ వరకు వచ్చేసామండి. ఇదిగోండి ఈ పార్ట్ వరకు మనం వచ్చేసాం. ఇదిగోండి హంస అల్లిన తర్వాత ఇంత మట్టుకు లుక్ ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. చూడండి ఇలా ఉంటుంది అనమాట టోటల్. మనకి ఇక్కడ బ్రింజాల్ బీడ్స్ 1 2 ఇక్కడ 2 స్టెప్స్ ఇలా వచ్చాయి. తర్వాత సింగిల్గా 1 2 3 4 స్టెప్స్ వేసేసాక మరలా వైట్ బీడ్తో ఒక స్టెప్ వేసేసామండి. ఇది టోటల్ లుక్ ఇలా రావాలి. ఇక్కడ 4 బీట్ మెథడు, తర్వాత 3 బీట్ మెథడ్తో ఇక్కడి నుంచి 3 బీట్ మెథడ్తోనే ఇక్కడ వరకు అల్లేసామన్నమాట. చూసారు కదా. మరలా పైన మనకి 3 బీట్స్ వచ్చాయి. హంసకండి చూసారు కదా, ఇక్కడ ఈ హంసకి ఇక్కడ నెక్ పార్ట్ దగ్గర ఇక్కడ మనకి వంపు తిరుగుతుంది అనమాట. ఓకే అండి, ఇటు చూసినా 4 వస్తాయి, ఇటు 4 4 4 4, ఎటు చూసినా మనకి 4 వచ్చాయి. 4 బీట్ మెథడ్ అంటేనో 4 సైడ్స్న 4 4 వస్తాయి. 3 బీట్ మెథడ్ అన్నాం అనుకోండి, ఈ 1 2 3 ఇలా. ఓకే అండి, ఎంత బాగుందో చూసారా. టోటల్ లుక్ అయితే ఇలా. ఈ వంపు రప్పియటం కోసం మనం చూసారా హంసను కదిలిస్తే అలా ఊగాలి. ఈ వంపు రప్పించాం. ఈ వెనక హంసకి వంపేనండి అందము. టోటల్ లుక్ మనకి ఇలా ఉంటుంది అనమాట. ఈ రెడ్ది కూడా చూడండి, ఇక్కడ వరకు వచ్చేసాం. ఇంకా హెడ్ పార్ట్ కొంచెం వేసేస్తేనండి మనకి హంస ఈ వీడియోకి రెడీ అయిపోద్ది. ఇదిగోండి ఇక్కడ వరకు అయిపోయింది కదా. ఇక హెడ్ పార్ట్ అనేది వేసేద్దాం. ఇక్కడ 3 బీట్స్ ఉన్నాయండి పైన. ఇదిగోండి 3 బీట్స్ 1 2 3. ఈ 3 బీట్స్కి మనం హెడ్ పార్ట్ అనేది వేద్దాము. ఇదిగోండి వెనక్కి తీసుకొచ్చేయండి నీడిల్ని. ఇదిగోండి ఇక్కడ వెనక భాగానికి నీడిల్ని తీసుకొచ్చేయండి. 3 బీట్స్లో ఇలా పట్టుకోండి. ఇలా పెట్టుకుంటే మనకి అల్లుకుంటాం ఈజీగా ఉంటుంది, మీకు అర్థం అవుతుంది. ఇక్కడ 1 బీడ్ ఉంది, 4 బీట్స్ యాడ్ చేయాలి. 1 2 3 4. ఈ 1 బీట్కి 4 బీట్స్ యాడ్ చేయాలి. 3 బీట్స్లో ఫస్ట్ బీట్కి యాడ్ చేసాం. తరువాత సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోదాము. ఇక్కడ 2 బీట్స్ ఉంటాయి. ఈ బీడు 2 బీట్స్ బేస్, 3 బీట్స్ యాడ్ చేయాలి. 2 3 2 + 3 5. ఇదిగోండి ఈ స్టాండింగ్ బీడ్. దీనిలో నుంచి ఇలా టూ బీడ్స్లోకి వేసేసాము 2 ఫ్లవర్స్. ఇలా నెక్స్ట్ ఈ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోవాలి అమ్మటే. ఇక్కడ 1 బీడ్ ఉంది. 2 3 4 బీడ్స్ తీసుకోవాలి.
ఈ 1 బీడ్కి ఇదిగోండి, ఈ 1 బీడ్కి ఒకసారి నా చెయ్యంక కూడా చూడండి, దీనికి మాత్రమే నేను యాడ్ చేస్తున్నా, ఎక్స్టెన్స్ చేస్తున్నా ఓ 5 బీడ్ ఫ్లవర్ అనేది. చూసారా, 1 బీడ్ ఉంది, 4 యాడ్ చేసాం. నీడిని ఇక్కడికి తీసుకొచ్చేయండి, స్టార్టింగ్ దగ్గరికి. ఈ 2 బీడ్స్లో నుంచి ఇలా ఇంకొక బీడ్ ఉంది, ఇక్కడ కూడా నీడిని తీసుకొచ్చేయాలి. చూసారా ఎక్కడుందో, ఎక్స్టెన్స్ చేసాం. ఓకే అండి, ఇలా. నెక్స్ట్ ఇప్పుడు ఈ బీడ్లోకి 3rd బీడ్ ఉంది కదా, ఇటువైపు ఈ 3rd బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. ఇలా ఇక్కడ స్టాండింగ్ బీడ్ ఉంది కదా, ఇక్కడికి తీసుకొచ్చేసేయాలి. ఇప్పుడు మనకి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయంటే 3 బీడ్స్ ఇక్కడ ఉన్నాయి, 1 2 3 వచ్చాయి 5 బీడ్ ఫ్లవర్స్. ఇంకొక 1 వస్తుందండి. ఇక్కడ ఈ బీడు ఇది తీసుకోవాలి, ఇది 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 ఈ 3 బీడ్స్ తీసుకోవాలి. ఇంకా 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా ఇక్కడ చూసారా, స్టార్టింగ్ బీడ్ ఉంది కదా, దీనిలో నుంచి ఇలా నిదానంగా చూపిస్తున్నానండి, పైకి తీసుకొచ్చేసేయాలి. మరలా ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది మనకి. ఇదిగోండి ఇలా వస్తుంది ముందుకి. ఇలా ఇక్కడ మీకు 1 2 3 బీడ్స్ 3 4 5 6 7 8 9 బీడ్స్ రావాలండి. 9 బీడ్స్ ఇక్కడ రావాలి. నెక్స్ట్ ఇక్కడ వెనక్కి తిప్పితే మనకి ఇక్కడ 5 బీడ్ ఫ్లవర్ అనేది వచ్చేసింది. చూసారా, నా చెయ్యంక చూడండి, ఇలా దీనికి ఈ 2 బీడ్స్ ఉన్నాయి కదా, మధ్యకు తీసుకొచ్చేస్తున్నా. ఇంకో స్టెప్ వేద్దాం. ఇక్కడ ఈ 2 బీడ్స్ని ఈ బీడు ఒక కన్ను వేద్దాము, ఈ బీడు ఇంకొక కన్ను రెడీ అయిపోద్ది మనకి. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి కదండి, ఇంకా 3 బీడ్స్ యాడ్ చేయాలి. వైర్ అనేది ఈ రెండిటి మధ్య ఉంది. ఇంకా 2 బీడ్స్ తీసుకుని ఇదిగోండి ఇలా ఈ 2 బీడ్స్ 1 2 ఈ మధ్యది కాదండి, ఈ ఫ్లవర్ చూడండి, ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు వెనక భాగం ఉంది కదా, వెనక భాగం నుంచి ఈ బీడు తీసుకోవాలి. ఇలా మీకు ఒకటే గుర్తు చూడండి, ఇలా ఒక కన్ను వేసేసాం. నెక్స్ట్ ఈ బీడు తీసుకోవాలి. 2 బీడ్స్ బేస్, ఇంకొక కన్ను కూడా వేసేద్దాం. ఇక్కడ 1 2 3 ఉన్నాయి, ఇలా ఎక్కించుకోవాలి. ఈ స్టాండింగ్ బీటును చూసారా, దీనిలో నుంచి ఇలా తీసుకొచ్చేయండి. ఈ 2 బీడ్స్లో నుంచి కూడా బయటకు వచ్చేయాలి మనం. ఇప్పుడు మనకి 2 కళ్ళు రెడీ అయిపోయాయి హంసకి. ఓకే అండి, నెక్స్ట్ ఇక్కడ 2 బీడ్స్లో నుంచి బయటకు వచ్చేయండి మరలా. ఇలా ఇక్కడ బ్లాక్ బీడ్ 1, ఈ 2 వైట్ బీడ్స్ 1 2 3 1 బీడ్ యాడ్ చేయాలి. ఇలా బ్లాక్ బీడ్లో నుంచి ఇలా తీసుకొచ్చేయాలి. ఇక్కడ ఇలా వస్తుంది. ఈ 1 బీడ్ని ఈ 3 బీడ్స్కి 1 బీడు యాడ్ చేసాం. ఓకే అండి, నెక్స్ట్ మరలా ఏ బీడ్ అయితే యాడ్ చేసామో ఇదిగోండి
దీనిలోకి తీసుకొచ్చేసేయండి. మరలా ఇక్కడ ఈ 2 బీడ్స్ బేస్ అవుతుంది. ఇక్కడ ఈ బీడు యాడ్ చేశాను చూసారా, ఈ బీడు 1 2 ఇక్కడ 2 బీడ్స్ ఎక్కించుకోవాలి మనం. 1 2 ఇలా చూడండి. ఇక్కడికి మీకు బ్రింజాల్ బీట్ రావాలి. మరలా ఇదిగోండి ఇలా అయిపోయిన తర్వాత ఇలా విడివిడిగా ఉన్నాయి చూసారు కదా, వీటిని కలిపేద్దాం. ఇలా ఇలా ఈ బీడ్ని, ఈ వైట్ బీడ్ని, ఈ 3 బీడ్స్ని ఒక్కసారి కలిపేద్దామండి. ఈ బ్లాక్ బీడ్ని తీసేసుకుని మరలా ఈ వైట్ బీడ్లో కూడా కలిపేస్తే స్ట్రాంగ్గా మనకి ఇలా ఉండిపోద్ది అన్నమాట. ఓకే అండి. ఇలా నెక్స్ట్ ఇప్పుడు 2 కళ్ళు వచ్చేసాయి మనకి. ఇంకా ఇక్కడ హంసకి ఇంకా ఈ మూతి మాగం దగ్గర డిజైన్ చేసేద్దాము. ఇలా 3 బీడ్స్ తీసేసుకుని ఇక్కడ ముందుకు ఒక బీడ్ ఉంటుందండి, దీనిలో నుంచి ఇలా ఒకసారి ఇలా అనేసేయండి. టైట్గా లాగేసి, మనకి లూజ్ అనేది ఉండకూడదండి. ఇలా ఈ మూతి భాగం వేసేయటమే. ఇక్కడ ఒక్కసారి ఇక్కడ లూజ్ వస్తుందండి, అందుకని ఇంకొకసారి ముందుకి ఏలాడకుండా ఇంకొకసారి ఇలా టైట్గా ఇంకొకసారి తీసుకొచ్చేయండి. ఇది చూసారా, షేప్ వేరుగా ఉన్నాయి బీడ్స్. ఇదిగోండి చిన్నగా ఉన్నాయన్నమాట. ఓకే అండి. ఇహన అయిపోయింది, మనకంతా రెడీ అయిపోయింది. ఇహన నాటు వేసేద్దామండి. ఇక్కడ కాకుండా కొంచెం కిందకి తీసుకొచ్చేద్దాము. ఇలా కొంచెం ఇలా కిందకి ఇక్కడ వేయకుండా అండి ఇలా కిందకి తీసుకొచ్చేసి ఈయన అక్కడికి మొత్తం రెడీ అయిపోయింది. ఇక్కడ నాటు వేసేద్దామండి. ఇదిగోండి ఇక్కడ సూది మీద 1 టైం 2 టైమ్స్ 3 టైమ్స్ 4 టైమ్స్ వేసేసి లాగేసి పక్క బీడ్లో నుంచి తీసుకొచ్చిన తర్వాత కట్ చేద్దాం. ఇలా ఇలా ఇక్కడ ఈయన కత్తిరించేద్దాము. ఓకే అండి. చూడండి మనకు రెడీ అయిపోయింది. ఇంకా మనకి ఇలా వంపు రావాలి కాబట్టి ఏం చేస్తే ఇలా వంపు వస్తుందో చివర్లో టిప్పు చెప్తాను మీకు, అప్పుడు మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు స్ట్రైట్గా ఉంది కదా, మనకి ఇంకొంచెం వంపు ఇలా వస్తే బాగుంటుంది అనమాట. ఓకే అండి. ఇదండి వీడియో. మనకి నెక్ పార్టు, హెడ్ పార్టు పూర్తిగా అయితే రెడీ అయిపోయింది అనమాట. హంస ఎంత బాగుందో చూడండి. ఇక్కడ షేప్ కానీ మనం పూసలతో కూడా ఎంత అందంగా అల్లుకోవచ్చండి. హంస ఏంటి, కొంచెం మనం మన తెలివితేటలను కొంచెం ఉపయోగించామనుకోండి ఎంత బాగుందో చూడండి. ఓకే అండి. ఇదండి వీడియో పార్ట్ 3 ఎంతటితో ముగించేస్తున్నాను. మొత్తం రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ పార్ట్ 4లో ఈ రెక్కలు వేద్దామండి. హంసకి ఇవి ఉన్నాయి కదా, ఈ రెక్కలు వేసేసేద్దాం ఎలాగో అనేది. ఓకే అండి. మీకు నచ్చితే ఒక లైక్ చేసేయండి అబ్బా. లైక్ చేశారో లేదో ఒక లైక్ ఇచ్చేసేయండి మన వీడియోకి. కామెంట్ చేయండి అబ్బా, మీరు అల్లుకున్న తర్వాత మేము అల్లుకున్నాము అని చెప్పేసి కామెంట్ చేసేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి వీటి వర్క్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు చేసేసుకోండి మన ఛానల్ని. ముందు కామెంటు తప్పకుండా చేయండి, లైక్ ఒకటి ఇచ్చేయండి. ఓకే అండి. ఇదండి ఈనాటి వీడియో. ఈ వీడియో ఎంతటితో ముగించేస్తున్నాను. నెక్స్ట్ హంస పార్ట్ 4లో మరలా మీ ముందుకు వచ్చేస్తానండి. అంత మటుకు సెలవు. బాయ్ అండి.